హలో వివర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ చరణ్ పరిమి. శ్రీరెడ్డి సూసైడ్ చేసుకోవాలనుకుంటుందా? ప్రస్తుతానికైతే ఆవిడకి సంబంధించిన ఒక వీడియో వైరల్ అవుతూ ఉంది. ఆవిడ తను సూసైడ్ చేసుకోవాలని తనకు ఆ టెండెన్సీస్ వస్తున్నాయని చెప్పేసి ఆవిడ ఒక వీడియో చేయడం జరిగింది. అయితే దీని గురించి మనం మాట్లాడదాం. ఎందుకు ఇలాంటి దుస్థితి ఆవిడకి వచ్చింది, శ్రీరెడ్డి ఎందుకు ఆత్మహత్య చేసుకోవాలనుకుంటుంది అనే విషయం మనం ఇప్పుడు చర్చిద్దాం. ఎందుకంటే ఇన్ని రోజులు ఆవిడ ఒక మీటూ అనే ఉద్యమంతో బాగా పాపులర్ అయిపోయి ఎంతోమంది అమ్మాయిలు మీటూ ఎవరైతే బాధితులు ఉన్నారో సినిమా ఇండస్ట్రీలోకి రావాలనుకొని వచ్చి ఇక్కడ వాళ్ళు సరైన అవకాశాలు అందుకోలేక ఎక్స్‌ప్లాయిటేషన్‌కి గురయ్యి ఎంతో అన్యాయానికి గురైన వాళ్ళు, తమ కెరీర్ కోల్పోయిన అనేక మంది అమ్మాయిలు, వాళ్ళందరికీ తాను మద్దతుగా ఉంటూ ఒక మీటూ ఉద్యమాన్ని తెలుగు రాష్ట్రాల్లో అద్భుతంగా ఆమె మొదలెట్టారు. సో ఆవిడకి అప్పుడు మంచి మీడియా ఫోకస్ వచ్చింది, చాలా బాగా పనిచేస్తున్నారన్న ఇమేజ్ వచ్చింది. అలా వచ్చిన టైంలో సడన్గా ఆవిడ తన ఆలోచన తీరు కానీ ఇవన్నీ కూడా కాస్త మార్చుకొని అందరినీ బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుగా వాళ్ళ సీక్రెట్స్ బయట పెడతానని అదని ఇదని వాళ్ళ మీద ఆరోపణలు చేయడము, ఇష్టానుసారంగా మాట్లాడడం చేస్తూ వచ్చి చివరికి ఆవిడకి ఏదైతే మద్దతు ఉందో అది కోల్పోతూ వచ్చారు. సో ఇట్లా శ్రీరెడ్డి ఒక లైఫ్ ఇక హైదరాబాద్ లైఫ్లో ఇక్కడ చూశారు. తరువాత ఇక్కడ ఎవరి మీద అయితే ఆవిడ ఆరోపణలు చేశారో ఇక వాళ్ళు ఆవిడని కాస్త కార్నర్ చేయడానికి ట్రై చేయడము, ఆవిడని ఏదో టార్గెట్ చేసినట్టుగా భయపడిపోయి ఇక్కడ నుంచి ఆవిడ చెన్నై వెళ్ళి అక్కడ సెటిల్ అయ్యారు. అక్కడ నుంచి కూడా గత కొద్ది కాలంగా వంట వీడియోలని అవన్నీ ఇవన్నీ చేస్తూ వచ్చారు. మొత్తానికి ఏదో టైంపాస్ కార్యక్రమంలాగా నడిపిస్తూ వచ్చారు. అక్కడే ఇండస్ట్రీలో కూడా కొంతమంది వ్యక్తుల మీద ఆవిడ ఇదే విధమైన ఆరోపణలు చేస్తూ వచ్చారు. అవన్నీ చాలా వరకు వాస్తవాలే అనుకోండి. అయితే సరైన ప్రూఫ్లు బయటపెట్టే పరిస్థితి లేదు కాబట్టి, ఎందుకంటే ఆవిడ ప్రాణరక్షణ విషయంలో కాస్త ఆందోళనకరంగా ఉన్నారు కాబట్టి పూర్తి స్థాయి ప్రూఫ్లు బయట పెట్టకుండా కేవలం కొన్ని పేర్లు చెబుతూ ఆవిడ ఇలా నడిపిస్తూ వచ్చారు. సో అలా ఉన్న పరిస్థితి ఉంది. సరే, ఇదిలా ఉంటే తరువాత మరో స్టెప్ తీసుకున్నారు. ఆ స్టెప్ ఇప్పుడు ఈవిడికి లేనిపోని తలనొప్పులు తీసుకొచ్చింది, ఆవిడ్ని ఈ స్థాయికి దిగజార్చింది అనే వాదన అయితే వినిపిస్తుంది. ఈ విషయం ఏదైతే ఉందో ఈ టీడీపీ శ్రేణులు కావచ్చు, జనసేన వాళ్ళు కావచ్చు, వీళ్ళు ఆవిడ మీద టార్గెట్ చేసి ఆవిడ్ని ఇబ్బందులు పెట్టడానికి రెడీ అయిపోయారనేది వార్త అనమాట. అంతే కదా, వాళ్ళు ప్రభుత్వంలో లేనప్పుడు వాళ్ళని ఎన్ని మాటలన్నా భరిస్తారేమో. ఆవిడకి ఇటువైపు నుంచి కూడా జగన్ తరపు నుంచి కూడా ఒక రకమైన సపోర్ట్ ఉన్నట్టుగానే ఉంది గతంలో. లేకపోతే అంత విమర్శలు చేయాల్సిన పరిస్థితి అయితే రాదు. అయితే చేయడానికి ఆవిడ ఇష్టం వచ్చినట్టు మాట్లాడేశారు, అయిపోయింది. తరువాత ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో అప్పటి నుంచి ఆవిడ కాస్త జాగ్రత్త పడ్డారనమాట. అప్పటికి 2-3 సార్లు ఆవిడ విమర్శలు చేస్తూ వచ్చారు. ఇంకా వెరైటీ ఏంటంటే ఏ నాయకుడు అయితే తనకు ఇష్టమని చెప్పిందో ఆ నాయకుడి మీద విమర్శలు చేశారు శ్రీరెడ్డి. అది కూడా జగన్ అన్న కోసం నేను ఇంత పని చేస్తూ వస్తే, నేను సోషల్ మీడియాలో ఇంత యాక్టివ్గా ఉంటే నన్ను ఏమాత్రం పట్టించుకోలేదు జగనన్న, కనీసం పిలిచి పలానా పదవి ఉంది తీసుకో అని అనలేదు అని చెప్పేసి ఆవిడ మాట్లాడారు. అసలు ఆయన మిమ్మల్ని ప్రచారం చేయమని అడిగారా, లేకపోతే మిమ్మల్ని ఏమన్నా కార్యకర్తగా పెట్టారా, సోషల్ మీడియా వింగ్లో మిమ్మల్ని ఏమన్నా మెంబర్గా చేశారా, అసలు ఎవరు ప్రతిపక్షాల మీద ఇట్లా దుమ్మెత్తిపోయమన్నారు? అది మొదటి ప్రశ్న. ఆయన ఆయన ఏమైనా అష్యూరెన్స్ ఇచ్చాడా నేను నిన్ను ఈ పదవిలో కూర్చోబెడతాను అని? ఏదీ లేదు కదా, మరి ఎందుకు అనవసరంగా మాట్లాడారు? నిజానికి ఆవిడ ఏ పొలిటికల్ స్టాండ్ సరే తీసుకోవచ్చు, అందరూ కార్యకర్తలాగే ఆవిడ కూడా కార్యకర్తగా ఉండొచ్చు. కానీ పార్టీలో వెళ్ళి పనిచేయడం వేరు, ఇట్లా సోషల్ మీడియాలో బయట ఉండి విమర్శలు చేయడం వేరు. ప్రజల కోసం వచ్చి ప్రజల కోసం పనిచేస్తే పదవులు వస్తాయి, కానీ ఈ విధంగా నేను పార్టీ కోసం పనిచేస్తున్నాను పదవి ఇవ్వండి అంటే అది ఎంతవరకు న్యాయం? అది ఆవిడ ఆలోచించుకోలేదు. మరి ఈ విధంగా జరిగింది. పార్టీ ఆవిడ్ని ఇప్పుడు డిజైన్ చేసేస్తుంది. ఎందుకంటే వాళ్ళకి అవసరమైనప్పుడు ఉపయోగించుకుంటారు, అవసరం లేదు వీటితో మనకు లాభం ఏమి లేదు అన్నప్పుడు పక్కన పెడతారు. అదే చేశారు పార్టీ వాళ్ళు. దాంతో ఇక ఆవిడకి ఏ సపోర్ట్ లేదు, నాకు ఏ బలగం లేదు అని అర్థమైపోయినాక తన ప్రాణానికి ఇక ప్రమాదం ఉంది అనే విషయం కూడా క్లారిటీ వచ్చేసింది. ఎందుకంటే ఊరుకోరు కదా మాటలు పడ్డ వాళ్ళు యాక్షన్కి రెడీ అయిపోయారు. గతంలో అయితే చిత్తూరు జిల్లాలో అనుకుంటాను టీడీపీ బీసీసీఎల్ నాయకుడు ఆవిడ మీద కేసు పెట్టాడు, వీళ్ళని ఇట్లా దుర్భాషలు ఆడారు అని చెప్పేసి. దాంతోపాటు మరొక నాయకుడు కూడా మరో కేసు పెట్టారు ఇంకో చోట. అలా దాదాపు 3-4 కేసులు ఆవిడ మీద పెట్టడం జరిగింది. సో ఈ కేసులు పోలీసులు కూడా ఎఫ్ఐఆర్ నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు. అయితే ఆవిడని ఇంకా అరెస్ట్ చేయలేదు, కానీ రేపో మాపో అరెస్ట్ చేసే పరిస్థితి అయితే ఉంది. కేసులు పెట్టి కూడా దాదాపు 10 రోజులు అయిపోయింది. మరి పోలీసులు ఎందుకు వెనకడుగు వేస్తున్నారో తెలియదు, కానీ ఖచ్చితంగా మళ్ళీ ఒకవేళ అరెస్ట్ చేస్తే దీన్ని కూడా మళ్ళీ వైసీపీ ఏమన్నా క్యాంపెయినింగ్కి వాడుకుంటుందేమో, ఈ కక్షపూరిత రాజకీయం మొదలెడుతుందేమో. పైగా ఆవిడ మీటూ ఉద్యమంలో పాల్గొన్న వ్యక్తి, మళ్ళీ ఈ విషయాన్ని బయటికి తీసుకొచ్చే అవకాశం ఉందేమో అని ఒకవేళ ఆగారో లేదో మరి తెలియదు. కానీ చూస్తుంటే ఇలాంటి ఆలోచనలు కూడా ఉన్నట్టుగానే ఉంది గమనిస్తే. సరే, ఇదొక పద్ధతిలో ఉంటే ఎందుకు ఈవిడ భయపడుతున్నారంటే ఈ కేసుల విషయంలో కేవలం పోలీసులు అరెస్ట్ చేస్తారనే కాదు, టీడీపీ నాయకులు తన మీద దాడులు చేసే అవకాశం ఉంది, వీళ్ళు నన్ను చంపేసే అవకాశం ఉంది అనేది శ్రీరెడ్డి గారి భయం.
ఎందుకంటే ఆవిడ చెన్నైలో ఉంటున్నారు, అది కూడా ఒంటరిగా ఉంటున్నారు. సో ఎప్పుడైనా ఏమైనా జరగచ్చు అని ఆవిడ భయపడుతూ ఉన్నారు. సో అందుకోసమే ఆవిడ నాకు ప్రమాదం ఉంది, ఈ భద్రకాళి అమ్మవారే నన్ను కాపాడాలి, లేకపోతే నాకు ఇంకా ఏ జీవితం లేదు అని చెప్పేసి ఆవిడ ఆందోళనతో ఉన్నారు. దాంతోపాటు ఇక నాకు చావు తప్ప మరో మార్గం లేదు, నాకు సూసైడ్ టెండెన్సీ వస్తుంది, నేను సూసైడ్ చేసుకొని చచ్చిపోవాలనిపిస్తుంది అని చెప్పేసి ఆవిడ అన్నారు. అంటే ఆ భయాన్ని తట్టుకోలేక, ఈ చావు భయం ఏదైతే ఉందో అది ఈ బతికేవాడిని కూడా చంపేస్తుంది అనమాట. సో అలాంటి భయం క్రియేట్ అయిపోయి సూసైడ్ చేసుకోవాలనే ఫీలింగ్ వస్తుందని ఆవిడ ఈ విధంగా చెప్పడం జరిగింది. సో త్వరగా కనీసం ఆవిడ సన్నిహితులైన ఆవిడకి రియాక్ట్ అయితే కనీసం ఆ టెండెన్సీస్ అన్న ఆపొచ్చు, లేకపోతే లేనిపోని ఇది జరిగే ప్రమాదం కూడా లేకపోలేదు. అంటే ఆవిడ మరీ అంత బేల మనిషి అని కాదు, ఎటువంటి విమర్శలను సైతం ఆవిడ గట్టిగా ఎదుర్కొన్న వ్యక్తే. మరి ఇప్పుడు ఏం చేస్తారు? కేవలం తన మీద ఇట్లాంటి ప్రమాదం ఉంది అని ప్రజలకు మెసేజ్ వెళ్ళిపోతే తనకేం జరిగినా సరే ఇక ప్రజలు రియాక్ట్ అవుతారు